ఇంకొక ఎంట్రన్స్ డోర్ అన్నట్టు వెరిఫికేషన్కి. సో ఈ ఎంట్రన్స్ డోర్లో చాలామంది సైనికులు ఇక్కడ కాపలాదారులుగా ఉంటారు. మనం కోట నిర్మాణం చూసుకుంటే ఎలాంటి సిమెంట్ని యూజ్ చేయలేదు, అప్పటి కాలంలో మట్టితో మాత్రమే నిర్మించారు. మీరు మధ్యలో చూస్తున్నట్లయితే ఈ సింహద్వారం ఉంది కదా, ఇక్కడ ఈ గేట్ నుంచి లోపలికి వెళ్ళేవారు. ఇక్కడ మనం స్టార్టింగ్లో చూసిన ఎంట్రన్స్ లాగా ఉంటుంది, కానీ అది చాలా పెద్దది, ఇది చాలా చిన్నగా ఉంటుంది ఎంట్రన్స్ డోరు. ఇక్కడ చూస్తున్నారా ఈ హోల్ని? ఇది ఎందుకు వాడతారంటే, మనకి డోర్స్ ఉంటాయి కదా పెద్దవి కట్టే డోర్స్, ఆ డోర్స్ యొక్క ఒకవైపు మొనని ఇందులో కూర్చుంచుతారు, డౌన్ సైడ్లో ఒకటి ఉంచుతారు. ఆ రెండు డోర్స్ ఇలా వేసినప్పుడు రొటేట్ అవుతాయి అన్నట్టు. ఇప్పుడు మనం డోర్స్ ఎలా ఓపెన్ క్లోజ్ చేయడానికి చూసేస్తామో అలా రొటేట్ అవ్వడానికి ఈ హోల్స్ అనేవి అప్పుడు కాలంలోనే చెక్కబడి డిజైన్ చేసి ఉంచారు. ఈ నిర్మాణ శైలి ఏంటంటే పూర్తి మనకి కాకతీయ రాజ్యం ఎలా అయితే వరంగల్ కోట ఉంటుందో అలా చెక్కబడి ఉంటుంది డిజైన్ చేసి. ఆ కొండ ఎక్కిన తర్వాత మనకి కొండపై నుంచి చూస్తే లేక్ ఉంటుందని చెప్పాను కదా పెద్దది, ఇదే ఆ సరస్సు. మనకి వర్షాకాలంలో ఫుల్ నిండుగా నిండిపోయి ఉంటుంది, ఇక్కడ వరకు ఈ చెట్లు ఉన్న వరకు వాటర్ ఫుల్గా పారుతూ ఉంటుంది. సో ఈ రాళ్ళ శైలి నిర్మాణాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది, సిమెంట్ యూజ్ చేయకుండా మనకి ఇంత అద్భుతంగా నిర్మించారు. పైన ఎంట్రన్స్ మెయిన్ రాజుగారి దగ్గరికి కలిసే ఎంట్రన్స్ డోర్ దగ్గరికి వెళ్తున్నాం, ఎందుకంటే అక్కడ నుంచి మనకి మెయిన్గా లోపలికి పంపిస్తారు. సో ఇదే మెయిన్ పైకి వెళ్ళే రోడ్డు. మీకు చాలా ధైర్యం ఉంటే తప్ప సింగిల్గా రాకండి. మీకు చాలా ధైర్యం ఉందనుకోండి, నేను ఉండగలను, ఒక్కొన్ని ఒంటరిగా రాగలను, తిరగగలను అనుకుంటే సింగిల్గా రండి, లేకపోతే ఫ్రెండ్స్తో మాత్రమే రండి. ఎందుకంటే ఈ భయంకరమైన గుట్టల్లో కొన్నిసార్లు నక్కలు, పులులు కూడా ఉన్నాయి. అవి ఇప్పుడు మనకి ఈ ప్లేస్లో కనిపించవు, ఎక్కువ శాతము అక్కడల్లంత దూరంలో కనిపిస్తుంటాయి కొండల్లో. మీకు ఎంట్రన్స్లో ఏవైనా సింబల్స్, మనకి నిధులు దాచడానికి కానీ ఈ కోటకి సంబంధించిన రహస్య ఇన్ఫర్మేషన్ గురించి నేను కనిపిస్తే చెప్తానన్నాను కదా, ఇది స్పష్టంగా ఇక్కడ రాసుంది. కానీ ఈ లాంగ్వేజ్ తెలుగులోనే ఉంది, కానీ కోడ్ లాంగ్వేజ్లో ఉంది. దీన్ని డీకోడ్ చేయాలి. నాకు కనిపిస్తున్నంత మట్టుకి సంస్కృతం ఆ మధ్యలో అంతా సరిగ్గా లేదు. తర్వాత ఏబ్రా, రాయిత్రాం, రాయచూరాం, రాచకొండ వాసురా, ఏబ్రా బాబృతం, ధనారాంబూరతం, నామృత్యుత, ఇలా మన తెలుగునే కానీ కోడింగ్ వేలో రాసి పెట్టారు. దీన్ని డీకోడ్ చేస్తే తప్పితే మనకి ఇక్కడ ఈ బండపైన రాసిన ఇన్ఫర్మేషన్ ఏంటనేది తెలియదు. కాదు, లాజికల్గా ఒక డిఫరెంట్గా రాసేవారు. మనకి స్టార్టింగ్లో కాలభైరవ దేవుడు ఎలా అయితే దర్శనమిచ్చాడో ఇక్కడ కూడా కాలభైరవ స్వామి దర్శనమిచ్చాడు, అంటే లైక్ శివుడు. సేమ్ అదే ఇమేజ్ ఇక్కడ శునకం అంటే కుక్క మనకి కనిపిస్తుంది ఆకారము. కాలభైరవ ఎలా అయితే అక్కడ కింద ఎంట్రన్స్లో కనిపించిందో రైట్ సైడ్, అలానే ఇక్కడ కూడా ఒక అదే శిల్పాన్ని ఇక్కడ చెక్కి ఉంచారు. కాకపోతే అంత క్లారిటీగా లేదు శివుడి ఆకారం, కాలభైరవుని సర్పం ఆకారం. కాకపోతే శునకం ఆకారం మాత్రం క్లియర్గా ఉంది. ఎంట్రన్స్ డోర్ ఏటవాలు ఒక కొండ ఒదిగి ఉంది అని చెప్పాను కదా, అది ఇదే. ఇక్కడ నుంచి రాజ్యం లోపలికి, అంటే రాజుగారు ఉండే లోపలికి మనకి ఎంట్రీ పాస్ అయితే ఇస్తారు. అది అలా పక్కన పెడితే ఇదే మెయిన్గా ఒక కోటకి ముఖ్య ద్వారం అన్నట్టు. ఇక్కడ నుంచి ఆ చివరన మనకి గుడిసెలాగా పాకలాగా కనిపిస్తుంది కదా మన రాచకొండ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి రాజుగారు ఎవరు, ఏంటి, ఎక్కడి నుంచి వస్తున్నారు అనేది మొత్తం మనకి తెలిసిపోతుంది. అది మనకి రాజ్యంలోకి ఎవరు వస్తున్నారు, సైనికుల, భటుల ఏంటనేది అందరూ ఇక్కడ నుంచి తెలిసిపోతుంది. ఇక్కడ నుంచి కాపలాదారులు ఎప్పుడు నిఘా ఉంచేవారు అన్నట్టు. ఇది ఎంట్రన్స్ ద్వారము, చూస్తున్నారు కదా ఎంత బాగా ఉందో. దీనికి కూడా సిమెంట్ అనేది యూజ్ చేయలేదు, సున్నపు రాయిని కూడా యూజ్ చేయలేదు. ఇదంతా కొండపై బండల్ని పేరుస్తూ మట్టితో మాత్రమే కట్టారు. ఆ బండల మధ్య ఉన్న మట్టి వర్షానికి కరిగిపోయింది, కానీ బండలు మాత్రం ఇంచు కూడా జరగట్లేదు. ఇక్కడ మనకి అమ్మవారి బొమ్మని ఈ మధ్య కాలంలో వేసిన బొమ్మగా ఉంది. ఈ కొండను చూస్తుంటే పడిపోయిద్దా అన్నంత అదృశ్యంగా కనిపిస్తుంది, కానీ పడేంత ఛాన్స్ లేదు. ఇది ఈ కొండ ఒక చిన్న ఎంట్రన్స్. తర్వాత మనకి ఒక ముఖమండపం, తర్వాత లైక్ సైనికులు కానీ ఇక్కడ ఉండి కాపలాదారులు ఇక్కడ కూర్చొని ఉండడానికి ఏర్పాటు చేసుకున్న స్థావరము. ఇక ఇది ఇక్కడ నుంచి చూడొచ్చు మనము. ఇదంతా ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి రూట్స్ అనేవి మనకి చాలా డిఫరెన్స్గా ఉన్నాయి.
మార్గాలు కానీ ఇవన్నీ ఒక గుప్తమైన ప్లేస్లో దాచుంచుతారు. సో అలాంటప్పుడు ఆ గుర్తు లాంటి సింబల్ని మనకి సినిమాలో చూపించినట్టు అలా ఎక్కడైనా దాచి ఉంచితే ఆ గుర్తు ఈ బండ పైన ఇక్కడ ఉందనుకోండి, ఈ దిశలో ఒక వైపుగా ఆ గుర్తుని తిప్పితే మనకి ఆ లాక్ అనేది ఓపెన్ అవుతున్నట్టు ఆ నిధి ఉన్న ప్రదేశం. అలాంటి సింబల్స్ కోసము మనకి ఇక్కడ అలాంటి కొన్ని దిశల్లో కొన్ని గుర్తులు అనేవి అలా ఉంచేస్తారు. మీకు గుర్తులు చూపిస్తాను కదా, ఫస్ట్ గుర్తు మనకు తెలిసిపోయింది. సో మనకి మెయిన్గా తెలియాల్సింది ఏంటంటే నిధులు ఎక్కడైతే వీళ్ళు దాచుంచారో ఆ నిధులు దాచకుండా గుట్టలు ఇంకా ఉన్నాయి చాలా ప్రదేశాలు. సో ఆ ప్రదేశాలు చాలామంది దోపిడీకి దొంగలు నవాబుల కాలంలో కానీ ఇతర రాజ్యాల వాళ్ళు కానీ ఆక్రమించినప్పుడు కొంతవరకు దొరికాయి. కొంతమంది చనిపోవడం వల్ల అవి ఎక్కడ దాచిపెట్టారు ఇంకా తెలియలేదు. సో ఆ గుర్తులు బట్టి మనము ఇప్పుడు ఇది నార్త్ సైడ్ వస్తుంది అనుకోండి, నార్త్ సైడ్ మనం నిధి ఉన్న ప్లేస్లో ఆ గుర్తు వైపు ఆ సింబల్ అలా రొటేట్ చేసామనుకోండి లాక్ని, మనకి నిధి ద్వారాలు అనేవి తెచ్చుకుంటాయి. అయితే ఇప్పుడు ఈ మెయిన్ ఎంట్రన్స్ డోర్ కూడా ఇలా ఉంది చూడండి, మనకి ఇక్కడ పెద్ద పెద్ద హోల్స్ ఉన్నాయి. సో అర్ధరాత్రి అమావాస్య రోజు అర్ధరాత్రుల పూట రాచకొండ గుట్టలు ఇంకా గుప్త నిధుల కోసం తవ్వక ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అది ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక అమావాస్య అనే కాదు, కొన్ని ముఖ్యమైన తిథుల్లో వారాల్లో ఇంకా గుప్త నిధులు ఇక్కడ ఉన్నాయని చెప్పి వాటి కోసం తవ్వకాలు జరుపుతూనే ఉన్నారు. సో ఇలాంటి భయంకరమైన ప్రదేశాన్ని మనం ఇప్పటివరకు ఎవరు గుప్త నిధుల గురించి రాచకొండ గుట్టల్లో ఉన్న ప్రదేశాలు కొన్ని రకమైన సింబల్స్ గురించి ఎవరు మీకు చెప్పి ఉండరు, మనమే ఫస్ట్ టైం చెప్తున్నాము. సో ఇంకా ఇలాంటి ప్లేసులు చాలా ఉన్నాయి, మనం వాటన్నింటిని షూట్ చేద్దాం, మనం వాటన్నింటిని చూపించడానికి ట్రై చేద్దాం. ఆ పూర్వపు కాలంలో ఉన్న కోటని చాలామంది వచ్చి ధ్వంసం చేయడం వల్ల రాజు తదనంతరం ఇక్కడ ఈ ప్రదేశం అంతా ఇలా మారిపోయింది అడవిలాగా. ఈ రాళ్ళు అయితే ఏవైతే ఉన్నాయో, ఈ రాళ్ళు ఏవైతే కనిపిస్తున్నాయో బార్డర్స్, ఇవన్నీ ఆ రాజుకు సంబంధించిన ఈ మందిరం అంతా ఇక్కడే ఉండేది. అక్కడ నుంచి వచ్చిన టూరిస్టులు కానీ రాజుని కలవడానికి వచ్చిన వారంతా కానీ ఈ మందిరాన్ని ఇక్కడ కలిసేసి అటు నుంచి అటు వెళ్ళిపోయేవారు. ఇక ఆ మందిరానికి తర్వాత బ్యాక్ సైడ్ రాజుగారు ఏంటంటే ప్రశాంతత కోసం ఏంటంటే ఈ ప్లేస్ని అయితే యూజ్ చేసేవాళ్ళు. అంటే ఇక్కడ బ్యాక్ సైడ్ ఎవరు రావడానికి వీల్లేదు అన్నట్టు. రాజుల చెలికత్తెలు, రాచకొండ గుట్టకు సంబంధించిన పాలకులు వాళ్ళు మాత్రమే ఇక్కడికి వస్తూ ఉంటారు అన్నట్టు. ఇక వాళ్ళ తప్ప ఇక వేరే వాళ్ళు ఎవరు రాలేరు. మనకి ఇక సంకెళ్ళ బావి, సంకెళ్ళ గుట్ట అని ఉంది, అది ఎక్కడ అనేది మనం చూద్దాం. మన గుప్త నిధుల గురించి చెప్పాం కదా, సో అప్పట్లో ఇలాంటి ప్లేసుల్లోనే మనకి గుప్త నిధులు అనేవి దాచిపెట్టి ఉంటారు. 70% వరకు గుప్త నిధులు ఉన్నాయని చెప్పేసి చాలా వరకు తవ్వినట్టు కనిపిస్తుంది. సో ఇంకా ఇలాంటి ప్లేసులు ఏంటంటే వందల సంవత్సరాలకు సంబంధించిన నాగుపాములు కూడా ఇక్కడ ఇలాంటి ప్లేసుల్లోనే ఆ నిధులకి రక్షణగా ఉంటాయి.